74వ కీర్తన మనం చదువుకున్నాం. 74వ కీర్తన మనం పుస్తకం చూస్తున్నట్టుగా తృతీయ స్కంధంలో ఉంది. ఇందులో 23 వచనాలు ఉన్నాయి. ఆసాపు రాసిన కీర్తనగా మనం చూస్తున్నాం. ఒకసారి తృతీయ గ్రంథం యొక్క కీర్తన మనం చూసుకొని తర్వాత గ్రంథ విభజన గ్రంథ ధ్యానంలోకి మనం వెళ్దాం. తృతీయ స్కంధంలో 15 కీర్తనలు ఉన్నాయి. అంతకుముందు 2 స్కంధాలు మనం చూస్తున్నాం. ప్రథమ స్కంధంలో 42 కీర్తనలు, ద్వితీయ స్కంధంలో 32 కీర్తనలు. 72 అయిపోయిన తర్వాత 73 నుండి 89 వరకు తృతీయ స్కంధం కావాలి. ఈ స్కంధం చిన్నది. చతుర్థ స్కంధం కూడా చిన్నది. చతుర్థ స్కంధం 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు 17 కీర్తనలు కలిగిందిగా మనము చూడవచ్చు. ఈ కీర్తన గ్రంథంలో తృతీయ స్కంధం యొక్క విషయాలు మనం చూడకముందు అసలు కీర్తన గ్రంథమే యొక్క అర్థం ఏంటిగా మనం చెప్తున్నాం. అర్థంలో మన సహజ ముఖాన్ని మనం చూస్తున్నప్పుడు వెంటనే దిద్దుకుంటాం. అలా దిద్దుకోకుండా బయటకు వెళ్ళిపోతే ఇది మర్చిపోతాం. అట్లాగే అవుతుందన్నమాట. తన కీర్తన గ్రంథం ప్రత్యేకంగా చేస్తే దేవుడు మనతో ఏ విషయమైనా మనలో లోపంగా చూస్తే వెంటనే దిద్దుకుంటే మంచిది. అలా దిద్దుకోకుండా ఆలస్యం చేసి మర్చిపోతే మరన్నడూ మనం దిద్దుకోలేదు. కీర్తన గ్రంథంలో 50 అనే పదం అనగా ప్రభు అయిన క్రీస్తు వారి పదం చాలా సార్లు ఉందని మనం చెప్తున్నాం. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మొదటి గ్రంథంలో 272 పర్యాయాలు ప్రభువు మరి గ్రీకు హెబ్రీ భాషలో 50 అంటే యేసు ప్రభువు అర్థం అవుతారు. కానీ కీర్తన గ్రంథంలో కూడా యేసు గురించి విషయాలు ఉన్నాయి. ద్వితీయ స్కంధంలో ఎలోహిం అంటే దేవుళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎక్కువగా కనిపిస్తారు. అక్కడ మనం అనుకున్నాం. తృతీయ స్కంధంలో 2 భాగాలుగా అంటే ఇప్పుడు మనం చదువుకున్న 74వ కీర్తనలో దేవుళ్ళు అనే పదం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎక్కువగా కనిపిస్తారు. తర్వాత 84 నుంచి 89 వరకు 50 అనగా క్రీస్తు యేసు ఎక్కువ కనిపిస్తారు. చతుర్థ స్కంధమంతా 50, పంచమ స్కంధమంతా 50. అట్లాగే కీర్తన గ్రంథంలో యేసు ప్రభు వారు ఎక్కువగా కనిపిస్తారనే సంగతిని మన మనసులో ఉండి మనము ధ్యానించుకోవాలి. కీర్తన గ్రంథం యొక్క విషయాలు మనం చూసినప్పుడు యేసు ప్రభువును ధ్యానిస్తూ ఉండగా ఆయన నామములకు చెందవలసిన ప్రభావాన్ని మనం ఆరోపించాలి. ఆయన ఏదో సాగిలపడి ఆయన ఆరాధించేవారుగా ఆయన యొక్క ఘనతను మహిమను ఆయనకు ఆరోపించేవారుగా ఉండాలనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరంలో ఆరాధించే సమయంలో గతకాల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు 74వ కీర్తనలో కూడా మనం చూస్తే 13వ వచనం నుంచి 17వ వచనం దాకా గతకాల చరిత్ర కనిపిస్తుంది. మన వివరాలు మనం మళ్ళా చూస్తాం. ప్రస్తుత కాల స్థితిగతులు ఇందులో ఇశ్రాయేలు ప్రస్తుతం అంటే కీర్తన రాయబడే సమయంలో ఎక్కడున్నారు అంటే ఒకసారి 3-4 వర్షాలు చూద్దాం. శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. శత్రువులు పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరాన్ని పాడు చేశారంట. 4వ వచనం నీ ప్రత్యక్ష పురాణములో నీ విరోధులు ఆర్భటించుతున్నారు. విజయధ్వనులు తమ ప్రజలను వారిచ్చి ఉన్నారు. తర్వాత 8వ వచనం దేవుని మందిరమును బొత్తిగా దొరుకుదమనుకొనికి దేశంలోని వాటి అన్నట్టే వారు కాల్చివేసి ఉన్నారు. మందిరాన్ని కాల్చినారు, దేశాన్ని కాల్చినారని చెప్పారు. ఒక నిమిషం మనం ఆలోచన చేస్తే ఈ సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఒక నిమిషంలో దాన్ని మనం చూడబోతాం. కనుక ప్రస్తుత కాల స్థితిగతులు కూడా వారు కాపీ చేసుకుంటారు. దాన్ని బట్టి భావి కాలంలో నిరీక్షణ కలిగి ఉంటారు. మా దేవుడు నాకు ఏం చేస్తాడు అనే నిరీక్షణ కలిగిన వారే దేవుడికి ప్రార్థించి స్తుతిస్తారన్నమాట. ప్రాముఖ్యంగా ఇది ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇందులో ధ్యానము కూడా ఉంది. కీర్తన పైన ఏముందో చూడండి. ఆకాశ కీర్తన తర్వాత ఏముంది? దైవ ధ్యానం
దైవజ్ఞానం. కానీ కీర్తనలన్నీ కూడా వాక్య సంబంధమైన నెరవేర్పు దేవుడు నెరవేరుస్తున్నాడని మనం ధ్యానించాలి. ధ్యానించి ఆశ్చర్యంగా పాఠం నేర్చుకోవాలి. మరి ఈ కీర్తన మనం ఎందుకు ధ్యానించాలా అని మనం అనుకుంటే 2వ వచనం 2వ లైన్లో చూడండి. విమోచించిన నీ సమాజముల జ్ఞాపకములను తెచ్చుకోవడం. విమోచించబడిన సమాజం, విమోచించబడిన వారు మనమే. సమాజం అంటే ఈ రోజు దేవుడి సంఘం. మనల్ని జ్ఞాపకం తెచ్చుకోమని మనం కూడా ప్రార్థించాలి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ కీర్తన మనందరి జీవితాలకు హెచ్చరిక కలిగించేదని సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కీర్తన గ్రంథంలో అనగా తృతీయ స్కంధంలో మొదటి 2 కీర్తనలు వైకాలంలో చదువుకున్న 73, ఈ రోజు చదువుకున్న 74 కూడా ప్రార్థనా కీర్తనలు. తృతీయ స్కంధమంతా కూడా ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి. కనుక స్తుతులు ప్రార్థనతో ఎక్కువగా ఉన్నాయనే సంగతిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 74వ కీర్తన వివరాల వరకు మనం వెళ్దాం. ఇది ప్రార్థనా కీర్తన అని చెప్తున్నాం. అసలు కీర్తన గ్రంథంలో ప్రార్థన గురించి 40 కీర్తనలు ఉన్నాయి, స్తుతుల గురించి 60 కీర్తనలు ఉన్నాయని చెప్తున్నా ఉన్నాం. యాత్రా కీర్తనలు 15 ఉన్నాయి, నిత్యా కీర్తనలు 15, రారాజు యొక్క రాజ్యపాలన గురించిన కీర్తనలు 8 ఉన్నాయి, దుష్టుల నీతి మంత్రుల గురించిన కీర్తనలు 8 ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథాల గురించి 4 ఉన్నాయి, మొత్తం 150. ఈ రీతిగా అంశములు బట్టి వెలువడవచ్చు అని ప్రధానమని చెప్తున్నా ఉన్నాం. కీర్తన గ్రంథం పైన శీర్షికలో ఏమనుందో మనం చూస్తే శీర్షికను బట్టి మరొక విభజన చేయవచ్చు. కీర్తన అని 75కి శీర్షికలో కనిపిస్తుంది. గీతము లేదా గానము అని 15కి శీర్షికలో కనిపిస్తుంది. దైవ ధ్యానము అని 13కి. అందులో ఈరోజు మనం చదువుతున్న 74 కీర్తన కూడా ఒక దైవ ధ్యానం. అనుభవ గీతం అని 6 కీర్తనలకు కనిపిస్తుంది. శీర్షికలో ఏవి 37 ఉన్నాయి. అన్ని కలుపుకుంటే 150 కీర్తనలు అవుతాయి. వ్రాసిన వాళ్ళ ఆధారంగా కూడా వివరణ తీసుకున్నామా. వ్రాసిన వాళ్ళు ఎక్కువగా 73 + 3 దావీదు గారు రాశారు 76. ఆ తర్వాత కౌరవ కుమారుడు 12 కీర్తనలు రాశారు. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. అందులో 50వ కీర్తన ద్వితీయ స్కంధంలో ఉండింది. మిగిలిన 11 73 నుంచి 83 దాకా. పోయిన వారం మనం చదువుకున్న 73, ఈ వారం 74. మరి కొద్ది కాలం మనం చదువుకునే కీర్తనలన్నీ ఆసాపు కీర్తనలు. మొత్తం 12 కీర్తనలు ఆసాపు కీర్తనలుగా మనకున్నాయి. ఈ 76, ఈ 12, 100 అవుతాయి. కాబట్టి ఈ ముగ్గురే ఎక్కువ కీర్తనలు రాస్తారని. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. ఆ తర్వాత మోషే గారు 1 కీర్తన రాశాడు. వ్యతిరేకుడైన ఏసాను 1 కీర్తన రాశాడు. కీర్తనలు పేర్లు లేని ఒక 46 ఉన్నాయి. అయితే ఇంచుమించుగా అవన్నీ కూడా దావీదు గారు రాశారని నమ్మడానికి మనకు ఆస్కారం కనిపిస్తుంది. ఈ రీతిగా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు తృతీయ స్కంధము ఎవరి కాలంలో సమకూర్చబడింది అని మనం ఆలోచించినప్పుడు పోయినసారి మనం చెప్పుకున్నాం. 2వ ప్రాంతాలు 29వ అధ్యాయం 30వ వచనం ఆధారంగా దావీదు దీర్ఘదర్శులకు ఆశాపులో రచించిన శ్లోకములను ఇచ్చి యెహోవాను స్తుతించుడు అనే రాజుని నిత్య ఆజ్ఞాపించాడు. కనుక ఈ తృతీయ స్కంధంలో ఉన్న 11 ఆసాఫ్ కీర్తనలు హిజ్కియా రాజధానంలో సమకూర్చబడి ఉంటాయి. అది ఒక తలం. అయితే ఒకటి ఆసాఫ్ కీర్తనలు అంటే ఒక ఆసాఫ రాసమైన తలం కూడా కాదు అని మనం అనుకున్నాం. ఆసాఫ్ యొక్క వంశీకులు ఎప్పుడైనా రాసిండొచ్చు, కానీ అదే పేరుతో కీర్తన గ్రంథంలో చేర్చి ఆసాఫ్ కీర్తనలో ఉన్నటువంటి తృతీయ స్కంధంలోనే చేర్చినారు. ఈ రోజు మనం ధ్యానించే కీర్తన ఆనందం ఉంది. తర్వాత దాని వివరాలు మనం చూస్తాం. కనుక తృతీయ స్కంధము ఎక్కువగా హిజ్కియా కాలంలో సమకూర్చబడింది. కొన్ని ఆ తర్వాత కూడా చేర్చబడ్డాయి. చతుర్థ పంచమ స్కంధాలు ఇజ్రాయేల్ కాలంలో సమకూర్చబడ్డాయి అనే దానికి ఎక్కువ ఆధారాలు మనకు కనిపిస్తాయి. తృతీయ స్కంధంలో ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఆసాపు గారి కీర్తన అంతా కూడా ఈ 11 కీర్తనలు కూడా విమోచించబడిన వారు. అందుకే ఇందాక 2వ చూశాం, విమోచించిన వారు అని మాట. దేవుడితోనూ మానవులతోనూ ఉండవలసిన మనుషుల సంబంధాలు సూచించేది 11 కీర్తనలు.
విమోచించబడిన వారు దేవుడితో ఏమిటిగా ఉండాలా, మానవుడితో ఏమిటిగా ఉండాలి. మిగిలినవి దేవుని యొక్క కలిగి ఉండవలసిన విధులను గురించిన కీర్తనలు 84 నుంచి 89 దాకా ఉన్నాయి. మరి వాళ్ళు రాసిన వాళ్ళని బట్టి మనం చూసేటంటే దావీదు రాసిన ఒకే ఒక కీర్తన. ఆసాఫు గారు 11 కీర్తనలు రాశారు. కోర కుమారుడు 4 కీర్తనలు రాశారు. యెజ్రెయేలు యోధాను 1 కీర్తన రాశారు. ఇందులో ఈ వివరాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఒకసారి మనం చూస్తే ఈ 4 స్కంధాల్లో కూడా దావీదు గారి ఇంచుమించుగా బ్రహ్మ స్కంధం అంతా దావీదే. ద్వితీయ స్కంధము కూడా ఎక్కువగా దావీదే మనకు కనిపిస్తుంది. కానీ ద్వితీయ స్కంధంలో ఆసాఫు కీర్తన ఒకటి ఉంది, కోర కుమారుల కీర్తనలు 7 ఉన్నాయి. తృతీయ స్కంధంలో దావీదు ఒకే కీర్తన, ఆసాఫు 11, కోర కుమారుడు 4. అంటే ఆసాఫు కీర్తనలు 12 కూడా ద్వితీయ తృతీయలోనే ఉన్నాయి. కోర కుమారులు 12 కూడా ద్వితీయ తృతీయలోనే ఉన్నాయని మనము చూడగలుగుతాము. సొలొమోను గారు 2 కీర్తనలు ద్వితీయలో ఒకటి పంచమ స్కంధంలో పడుతున్నాయని చెప్తున్నాం. కనుక ఆసాఫు కీర్తనలు ఎక్కువగా కలిగింది ఈ తృతీయ స్కంధంలోనే అనే చిన్న తలంపుతో మనం వివరాలకి వెళ్ళవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దావీదు కీర్తన తర్వాత ఆసాఫు కీర్తనలు ఎత్తి వారి సంతోషముతో స్తోత్రము చేసి పాడి కలవచ్చి ఆరాధించు. ఈ కీర్తనలని ఆరాధనకు సహాయపరమైన కీర్తనలని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 74వ కీర్తన వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే అందులో 23 వచనాలు ఉన్నాయి. మనం చదివింది అదే 20 వచనాలు. దాని 5 భాగాలుగా విడగొట్టి ధ్యానించవచ్చు. ఎందుకంటే విడగొట్టాలో ఒక విషయాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ మాట మనం ఇలా చెప్తున్న మాట 74:3 శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నాయి. శత్రు సైన్యాలు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు, సమస్తమును పాడు చేశారు. యాజకులను లేవీయులను కూడా సంపాదించారు. అట్లయితే ఏ కాలంలో చెందిన కీర్తన అని మనం ఆలోచించడానికి ఇది ఒక చిన్న క్లూలాగా కనిపిస్తుంది. శత్రువు పరిస్థితుల్లో మన సంవత్సరంలో పాడు చేసినాడు. నిత్యము పాడైన చోట్లకు విజయము చేయము అంటే నిత్యము పాడున్నట్టుగా చేశారట. ఇంకా మళ్ళా వాళ్ళు రెస్టోర్ కాలేజీగా పాటు చేశారట శత్రువు. కానీ వీడు ప్రార్థన మాకు విజయము, మాకు విజయము, విజయము, విజయము అంటున్నారు. 4 తెలుగు వచనాల్లో కూడా ఒక చిన్న మనకు క్లూ వస్తుంది. 4వ వచనం చూడండి. 4వ వచనంలో నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భటించుతున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తి ఉన్నారు. 7వ వచనం నీ పరిశుద్ధ స్థలములకు అగ్ని ముట్టించుదురు, అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును మేలు పడగొట్టి అపవిత్రపరుచుదురు. ఎప్పుడు యెరూషలేము దేవాలయం అగ్నిపేట కాల్చబడింది? ఆలోచన చేస్తే మనకేమర్థమైందో చెప్పండి. దేవాలయం మాత్రమే కాదు, దేవుని మందిరంలో కొద్దిగా అడగతప్పులు మనకుని దేశంలోనే మాట్లాడుతూ వారు కాల్చివేస్తున్నారు. దేశాన్ని కూడా కాల్చివేశారు, దేశాన్ని కూడా కాల్చివేస్తారు. యెరూషలేము పట్టణమంతా కాలిపోయి, దేవాలయం కాలిపోయి, శత్రువులు ఎంతమంది వచ్చారు? విజయ ధ్వజములు తమ ధ్వజములు ఎత్తినారు. వాడు దేశము కాలిపోయింది, దేవాలయం కాలిపోయింది. ఎప్పుడు జరిగి ఉండొచ్చింది? ఎప్పుడు దేవాలయం దేశం కాలిపోయాయి? ఏ కాలంలో కాలిపోయాయి? మీకేమైనా జ్ఞాపకం ఇస్తామని చెప్పండి. నెహెమ్యా కాలిపోయిన గురించి ప్రార్థించాడు, కానీ కాలిపోయి కాదు. ఏ శత్రురాలు మన శత్రు గురించి మాట్లాడుతున్నాం కదా,
నెహ్రూ కాలంలో కాలిపోయిన పట్టణ ప్రాకారాన్ని కట్టించారు. ఎజ్రా కాలంలో కాలిపోయిన మందిరాన్ని కట్టించారు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో మందిరము నిర్మించబడి ప్రతిష్ఠించబడి, నెహ్రూ 6:16లో మందిర ప్రాకారం నిర్మించబడి ప్రతిష్ఠించబడి. కానీ ఎప్పుడు పడిపోయిందంటే నెబుకద్నెజరు పడగొట్టాడు. నెబుకద్నెజరు పడగొట్టాడు కాబట్టి ఆ విషయాలు కొద్దిగా మనం ఆలోచన చేసుకుని వివరమైన ధ్యానం కోసం 3వ వచనంలో అన్నమాట, శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సముద్రంలో పాడు చేస్తున్నారు అన్నట్టుగా శత్రువులు అనగా బబులోను వారు చెరపట్టుకుని మందిరంలో పాడు చేసి 70 ఏళ్ళు మందిరంలో దేశము మరి తీరిపోయినట్టుగా చేసిన సంగతి మనం లేదు. కనుక ఈ కాలంలో చెరలో ఉన్నటువంటి ఆసాపు వంశీయుల ద్వారా ఈ కీర్తన రాయబడి తృతీయ గ్రంథంలో చేర్చబడిందే తలంచవస్తాం. ఆసాపు వంశీయులు రాష్ట్రాన్ని ఏ కాలం అంటే బబులోను రాజు దేవాలయాన్ని ప్రాకారాన్ని కాల్చివేసి బబులోను రాజు వీళ్ళందరినీ తరలించుకుపోయారు. చెరలో ఉండగా వారికి నిరీక్షణ లేదు. ఆ మాట మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 52 పట్టణ ప్రాకారాలు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు కోటకు దాపైన 2 గోడల మధ్య ఉన్న ద్వారపు మార్గంగా రాత్రి యొక్క పట్టణంలో బయలువెళ్ళింది. ఎవరు పట్టు ప్రాకారాన్ని పడగొట్టింది? కల్దీయులు పట్టణములు చుట్టుకొని ఉండగా ఇందాక ఉంటున్నారే కల్దీయులు సైన్యం పెద్దగా పట్టణాన్ని చుట్టుకొని ఉన్నారు. యెహోవా మందిరంలో ఉన్న ఇద్దరి స్తంభములను, మందిరంలో ఉన్న మట్లను, ఇద్దరి సముద్రమును కల్దీయులు పునాతులుగా కొట్టి ఆ ఇద్దరు అంతయు బబులోనులో పడిపోయారు. కానీ తర్వాత మనం చూస్తాం అదే కాక వారి బిల్లలు, కుండలు, గద్దెలు, గిన్నెలు, గేదెలు యాజకులు చేయాల్సిన ఇద్దరు వంటి పడిపోయారు. కలెములు, రూపాంతులు, గిన్నెలు, పాత్రలు, బంగారు వాటిని బంగారులకు, వెండి వాటిని వెండికి చేసుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాడు. సొలొమోను యెహోవా మందిరము చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల కింద ఉన్న 12 ఇక్కడి విషయములను కొనిపోయాడు. వీటికన్నిటికీ ఒక ఇక్కడి ఎత్తివేయక అసాధ్యము. కనుక కల్దీయులు వచ్చిన కాలంలో అనగా బబులోనీయులు వచ్చిన కాలంలో బబులోను రాజు నివసించారు. వచ్చి పట్టణాన్ని ముట్టడి వేసి పట్టణము ప్రాకారాన్ని కాల్చి లోపల దేవాలయాన్ని కూడా కాల్చి వేసి వెళ్ళిపోయాడు. 70 ఏళ్ల తర్వాత దేవాలయం వల్ల ఎజ్రా కాలంలో, ఎజ్రా గ్రంథ కాలంలో ఎజ్రా గారిని కట్టించింది. ఎజ్రా గ్రంథ కాలంలో జెరుబ్బాబెలు యెహోషువను కట్టించారు. ఎజ్రా ఆ తర్వాత జ్ఞానాన్ని కలిగించాడు. నెహెమ్యా కాలంలో పట్టణ ప్రాకారం, కాలిపోయిన పట్టణ ప్రాకారం మరలా కట్టబడింది. కానీ కాలిపోయింది మాత్రం బబులోనికి చేరకి వెళ్ళింది మాత్రం వీళ్ళు బబులోను రాజుగా నివసించారు కాలంలో అన్నమాట. చెరలో ఏం జరిగింది అంటే మనం దేవుని మందిరంలో కొద్దిగా అనగదొప్పుతూ అనుకుని దేశంలోని వాటిలన్నిటికీ కాలు వేసి యెరూషలేము చూడడానికి ముచ్చటగా రమణీయ పట్టణం. ఆ యెరూషలేము చూడడానికి మేము వెళ్ళాము. మేము ఈ ఇజ్రాయెల్ వారు ఈ ప్రాంతంలో ఇక్కడ ఒలివల కొండ మీద ఉండి ఈ ఫోటోలనే తీసుకున్నాం. అప్పుడు రమణీయమైన పట్టణం అని ఇప్పుడు కూడా చూడడానికి అది రమణీయమైన పట్టణం. ఇలాంటి విస్తారమైనటువంటి గొప్ప ప్రాకారమైన పట్టణానికి బబులోను రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చారు. విస్తారమైన సైన్యంతో ఈ పట్టణాన్ని కాల్చివేయాలని మనం పూర్తిగా కాల్చిపోయింది. ఏమీ కనపడలేదు. ఎందుకు కాల్చడానికి అవకాశం
అవకాశం ఇచ్చినాడో ఇస్రాయేలును తెలుసుకోవాలా, దిద్దుకోవాలా. అలా దిద్దుకొని నిమిత్తమై దేవుడు వారిని 77 శాఖిస్తే చదువుగా దేవుడు వారితో మాట్లాడి వారి జీవితాలు దిద్దిన తర్వాత వారు మళ్ళా మందిరాన్ని కట్టుకున్నారు, వచ్చి పక్క ప్రాకారంలో కట్టారు. ఒక్కో మాట చూద్దాం చూడండి. వారు చెరలో ఉండగా 9వ వచనం చూడండి. సూర్యకిరణులు మాకు కనబడటం లేదు, ఈగలో ప్రవర్తనలో లేకపోయి బబులోనికి వెళ్ళిన వాళ్ళు దానియేలు శరీరకి వెళ్ళిన పెద్దలు బయటకి వెళ్ళారు. వాళ్ళేమో రాజనగర్లో ఉన్నారు. ప్రజల మధ్య ఏ ప్రవక్త లేదు. ప్రవక్తలు ఉంటే ఏం చేసే వాళ్ళన్నా ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవరు లేదు. అంటే ఈ చెర ఎంతకాలమో మాకు తెలియదు, చెప్పడానికి ప్రవక్తలు నాకు తెలియదు అని నేరుగా ఇప్పుడు దేవుడికి ఏమనుకుంటారు. దేవాలయాన్ని కాల్చి వేసినావు, పట్టణాన్ని కాల్చి వేసినావు, దేశం పాడైపోయింది, మమ్మల్ని ఇప్పుడు చెరలో పెట్టావు, ఇది ఎంతకాలం ఉంటుందో నాకు చెప్పడానికి నాకు తెలియదు, చెప్పడానికి మాకు ప్రవక్తలు లేదు అని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీరు చెప్పండి. నిజే మాటలు చెప్పడానికి ప్రవక్తలను పంపిస్తారు. తర్వాత మనం చూస్తాం యెహెజ్కేలు ప్రవక్తను పంపించాడు. యెహెజ్కేలు ప్రవక్తను ప్రజల మధ్యకే పంపించాడు. ప్రజల మధ్య ఉండి యెహెజ్కేలు ప్రవర్తిస్తా ఉన్నాడు. మరి ఇర్మియా యెరూషలేములో మిగిలిన ప్రజల దగ్గర ఉన్నాడు. మిగిలిన ప్రజల దగ్గర ఉంటే ఇర్మియాకు తెలబడిన ప్రవచనాన్ని ఇర్మియా రాసి చెరలో ఉన్న యెహెజ్కేలు పంపించేవాడు. అట్లా యెహెజ్కేలు తెలబడిన ప్రవచనాన్ని ఆయన రాసి యెరూషలేములో ఉండాలని పంపించేవాడు. చెర ఎంతకాలము యెహెజ్కేలు కూడా తెలియపరచబడలేదు. మనం ఇర్మియాకు తెలుస్తున్నప్పుడు ఇర్మియాకు మాత్రమే దేవుడు తెలియపరచాలనుకున్నాం. ఇర్మియా రాసి ఆ విషయాన్ని చెరలో రాసి పంపిస్తాడు. 70 ఏళ్ల కాలంలో చాలా ఎంతకాలము అంటే ఇర్మియా ద్వారా తెలియపరిచి దేవుడు పంపించాడు. ప్రవక్తలు కాబట్టి లేరు అంటే యెహెజ్కేలు ప్రవక్తలు లేరు, వారి మధ్యకు పంపించాడు. ప్రవక్తను పంపించాడు కానీ వెంటనే సరిగా ఆశ్రయించాడు. వారి జీవితాలు దిద్దుకునే చదువుతారు. కనుక మన జీవితంలో రాష్ట్రమే ఏమైనా మన జీవితంలో దిద్దపడాలి అని దేవుడు ఆశిస్తే దేవుడు మనల్ని కూడా ఏదో చర్మ పెడతారు. అయితే మనకు వర్తమానం చెప్పడానికి ఏదో ప్రవక్త ద్వారా వర్తమానం వ్రాతమూలకంగా ఇర్మియా ప్రవచనాలు వ్రాతమూలకంగా చర్మని వారికి తెలియపరచబడ్డారు. వ్రాతమూలకమైన ప్రవచనాలైనా మనకి ఇస్తారు, లేదా నేరుగా ప్రవచన ద్వారానైనా మనకు వర్తమానం ఇస్తారు. ఈ రోజు నేరుగా ప్రవచన చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం సంపూర్తి అయిపోయింది. ఎవరు కూడా కొత్త ప్రవచనాలు చెప్పక్కర్లేదు. ఈ రోజు మేము ప్రవచనాలు చెప్తామనే వాళ్ళు వాళ్ళు పోయి మా పాపకి ఎంపీకి వస్తుందా లేదా అంటే వాళ్ళు ప్రవచనం చెప్తా ఉన్నారు. కానీ బైబిల్లో అలాంటి ప్రవచనాలు లేదు. ఇశ్రాయేలీయుల జీవిత చరిత్ర దాని గురించిన ప్రవచనాలు, యెరూషలేము గురించిన ప్రవచనాలు, యెరూషలేము దేవాలయం గురించిన ప్రవచనాలు, రాబోయే యేసును గురించిన ప్రవచనాలు, యేసు యొక్క జననాన్ని గురించిన ప్రవచనాలు, యేసు మరణాన్ని గురించిన ప్రవచనాలు, యేసు ఆరోహణాన్ని పునరుద్ధాన్ని గురించిన ప్రవచనాలు, యేసు ఆరోహణను గురించిన ప్రవచనాలు, యేసు అవరోహాన్ని గురించిన ప్రవచనాలు, ఏడైన శ్రమల గురించిన ప్రవచనాలు, ఏదైనా రాజ్యపాలన గురించిన ప్రవచనాలు. ఇదే ప్రవచనాలు కానీ అమ్మాయి పాస్ వస్తుందో, పెళ్లి వస్తుందో, ఉద్యోగం వస్తుందో లేదో, పాస్పోర్ట్ వస్తుందో, విసా వస్తుందో, ఇదొక ప్రవచనాలు కాదు. కానీ ఈ రోజు మేము ప్రవచనాలు చెబుతామనే వాళ్ళ ప్రవచనాలు ఈ రీతిగా ఉన్నాయి. మరి ఈ రోజు వాళ్ళు కూడా ప్రజల మనిషి చెప్పండి అక్కర్లేదు, బయటలో చెప్పలేదు. ప్రవచనము సంపూర్తి చేయబడింది, గ్రంథము సంపూర్తి చేయబడింది. ఈ గ్రంథానికి ఈ ప్రవచన వాక్యానికి ఎవరైనా చేర్చుకోవచ్చని ప్రకటన 22వ అధ్యాయం ఎవరు తీసివేయకూడదని కూడా. కనుక జాగ్రత్త. ఎవరు ప్రవచన చెప్తాను మనం చదవకపోతారు. మా అబ్బాయికి అమెరికా ఇస్తారా అనేది వస్తుంది అంటే నేను ప్రాబ్లం చేస్తాను, వాళ్ళు డబ్బులు ఏమంటారు, మనం డబ్బులు ఇస్తాము, ప్రాబ్లం చేస్తాం,
10 మందికి కాకపోతే 7 మందికి వస్తే ముగ్గురు పెళ్లి చేసి ఆ 7 మంది ఉన్నదంటే నా ప్రార్థన బట్టి వచ్చేది వాళ్ళు అంటే చేసుకుంటా ఉంటారు, మీతో సాక్షి చేపిస్తారు. ఇది ప్రస్తుతం లోకంలో జరుగుతున్నది. అలాంటి వాటికి మన జీవితంలో సాగలేదు. ప్రవచనము అంటే ఇశ్రాయేలీయుల జీవితంలో ఆధ్యాత్మిక హెచ్చరికలు కలిగిన వాటి గురించిన ప్రవచనం. యెరూషలేము దేవాలయం గురించిన ప్రవచనం, ఇజ్రాయేల్ దేశాన్ని గురించిన ప్రవచనం, తర్వాత యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని మందిరాన్ని గురించిన ప్రవచనాలు. ఇలా చెప్పేట్టుగా యేసు యొక్క పుట్టుకల గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన సమాజాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఆయన ఆరోహణాన్ని గురించి, ఆయన అవమానాన్ని గురించి, ఆయన యొక్క వేద ఫలితాలు, ఈ విషయాలైన ప్రవచనాలు కానీ వేరే వ్యక్తిగతమైన ప్రవచనాలకు బైబిల్లో తావేరు మనం గుర్తిస్తున్నారు. వ్యక్తిగతమైన విషయాలు దేవుడు తమ కూడా చెప్పలేని కొన్నిసార్లు ప్రవక్తలైనా ఎలిషా దగ్గర సూర్యని తెలుస్తా ఉంటే దేవుడికి పోలి వేయచ్చు యెహోవాకు పరుగుపడుతుంది అదే అన్నారు. కానీ వ్యక్తిగతమైన విషయాలు దేవుడు ఆయన భయపడతాడని ఈ రోజు మనం ఎవరికి వెనకూడదు అక్కర్లేదు. కానీ నీ మధ్యలో ప్రార్థన చేస్తే నేను ఉన్న తప్పులు దిద్దుకోగలిగితే దేవుడు నీతోనే మాట్లాడతాడు, నిజంగా వాడిస్తాడు. నీ మనసులో ఉన్న నీ మనస్సాక్షికి ఆయన స్పష్టంగా స్థిరమైన రీతిగా, అది స్థిరము ఉన్నట్టుగా దృఢమైన రీతిగా మీరు వాళ్ళ అందుకని కలిగిస్తారు. కనుక దేవుడు మన వ్యక్తిగత విషయాలు మనకే తెలియపరుస్తాడు. అది మనం గుర్తించుకోవాలి. చాలా సార్లు మా కోసం ప్రార్థన చేస్తాను. గుర్తుంచుకోండి, ఏ సేవకుడు, ఏ బోధకుడు, ఏ పెద్ద చేసే ప్రార్థన కంటే మనందరి కొరకు దేవుడి కృపాసంలో ప్రభువుని గ్రహించేవారు 2000 సంవత్సరాలుగా ప్రార్థన. మనందరి చరిత్ర ఆయన ప్రార్థన కంటే మన ప్రార్థన గొప్పవా? ఆయన ప్రార్థన కంటే మన ప్రార్థన బలమే కదా. అదే వాటి కొరికే మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం తప్పని కాదు, కానీ మన ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటే పొరపాటు. అలా కాదు. ప్రభువు ఎందుకు శ్రమలు మనకు పంపిస్తున్నాడో నేను ఆదివారం మనం చెప్తున్నాను. బిడ్డలు చేశాను, ఏం చేశాను, నేను నిన్ను అనుస్తాను అన్నాడు, నేను నిన్ను శోధిస్తాను అని అన్నాడు. కుమారుని తండ్రి శిక్షించినట్టుగా నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్నాడు. 8:16 నీకు మేలు కలుగు నిమిత్తమైంది, నేను నిన్ను అణిచివేసి నిన్ను శిక్షించి నీకు మేలును సమకూరుస్తాను. తండ్రి కదా కుమారుడికి మేలు రావాలని ఎంత శిక్షిస్తాడో ఈ దేవుడు కూడా వాళ్ళు శిక్షించేవాడు. ఇశ్రాయేలు కూడా 70 ఏళ్ళు శిక్షించాడు. కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహానికి అయిపోయారు. 20 మంది యువతారాలను పరిపాలిస్తే 8 మంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు, మిగిలిన 12 మంది చెడ్డవాళ్ళుగా ఉన్నారు. ఈ 8 మంది మంచి వాళ్ళు కూడా మీరు చూడండి, మందిరం తలుపులు పెంచుతారు, మందిరాన్ని బాగు చేస్తున్నారు, ఆరాధన కార్యం చేస్తున్నారు. కానీ 8 మందిలో కూడా గర్వించి కొంతమంది వృద్ధాప్యంలో గర్వించినారు, కొంతమంది ముందు కాలమే గర్వించినారు. గర్వించి వాడు కూడా గర్వించినట్టు ఎత్తుకొని మళ్ళా వాళ్ళని ముందుస్తాయి. కాబట్టి ఏ విషయంలోనైనా నేను ఆత్మీయంగా దిగజారిపోతే ఏ పాపం కంటే దేవుడు మనము తండ్రి తరపుగానే శిక్షించినట్టుగా శిక్షిస్తాడు, మన జీవితాలు ఎదుగుతాడు. ప్రతి 70 ఏళ్ళు జనం పంపించాడు. ఎందుకో మాకు తెలియలే, ప్రవక్తలు మాట కలిగలే అంటే దేవుడు ప్రవక్తను కూడా పంపించాడు. ఎందుకు అని తెలియపరిచాడు, ఎంతకాలమో అని కూడా తెలియదు. కనుక వాళ్ళు ఈ కీర్తనలో ఎంతకాలమో తెలియపరచడం స్వామి, ప్రవక్తలు పంపించడం స్వామి అని చేసిన ప్రార్థనలు కూడా మనకు అనిపిస్తాయి. ఇప్పుడు ఈ చిన్న తరపులతో వివరమైన ధ్యానానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో 5 భాగాలు విడగొట్టొస్తాయి. మన ముందు చెప్తున్నాం కదా, ఆ భాగాలు ముందుగా ఉండాలి, మనం చూసి వెళ్ళాలి. మరియు 3 వచనాలు శత్రువు పరిశుద్ధ స్థలమును పాడు చేస్తున్నాడు అని చెప్పడం. శత్రువు అయినటువంటి కల్లీలు పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరం పాడు చేస్తా ఉన్నాడు. మందిరంలో ప్రవేశించారు. ఇందాక మనం అప్లై చేశాం. యాజకులను చంపేశారు. మరి ఏరియాలో
తప్పేసినారు. ఉపకారాన్ని వేసుకొని పోయారు, మధ్యలో పాటు చేసుకున్నారు. 4-7 వర్షాల్లో మందిరాన్ని కాల్చివేసినారు, దేశాన్ని కాల్చివేసినారు అని చెప్తున్నారు. తర్వాత 9-10 వర్షాల్లో సూచక క్రియలు మా మధ్య జరగడం లేదు, ప్రవర్తనలు మా మధ్య లేదే, మా సంగతులు ఎవరు చెప్తారు అని ప్రార్థిస్తా ఉన్నారు. 9-10 వర్షాలు. 13-15 వర్షాల్లో గతకాలంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేస్తున్నారు. ఇందాక మనం చెప్తున్నాం, ఎప్పుడు ఇస్రాయేలు వాళ్ళ గతకాల చరిత్ర జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు గతకాలంలో మేలు చేశాడంటే ఇప్పుడు కూడా చేస్తారు. అన్నంలో ఒక మెతుకు ఉడికింది అంటే అందరూ ఏమంటారు, నమ్మకం ఉడికింది అంటారు. కానీ ప్రతినిత్యం బతుకు మేలు చూడమా. కనుక గతకాలంలో దేవుడు మేలు చేశారా? ఆయన మాత్రమే నిన్న నేను యువ పరికరం వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి నిన్న గతకాలంలో మేలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు అనే నిరీక్షణ వాళ్ళ దృష్టిలో పెడుతున్నాయి. గతకాలంలో దేవుడు చేస్తున్న మేలు జ్ఞాపకం చేస్తుంటారు. చివరిగా ప్రార్థనలో, అయ్యా దుస్తులను తండ్రులకు అనగా బబులోనీయులకు గువ్వలమైన ఇశ్రాయేలీయుల మమ్మల్ని అప్పగించవలని వేడుకుంటారు. సంపూర్తిగా అప్పగించదు, ఎందుకంటే నిత్యం అనే మాట లాస్ట్ లో ఉంది. నిత్యము అప్పగించదు స్వామి. అప్పుడు దేవుడు ఎదిగా ద్వారా నిత్యం కాదు 70 ఏళ్ళే అని జవాబు పంప మనం చూస్తాం. ఇప్పుడు వివరమైన జవాబు కదా 13 వర్షాలు చూస్తాం. శత్రువు పరిశుద్ధ స్థలం బాగా చూస్తా ఉన్నాడు. దేవా నేను నిత్యము మమ్మల్ని ఇలాంటిదే వాళ్ళకి జవాబు లేదు కదా, నిత్యము దేవుడు విడిచిపెట్టాడు అనుకున్నాడు. అయితే ఈ దేవుడు నిత్యం విడిచిపెట్టేవాడు కాదు. తల్లి కొన్నిసార్లు ఇంట్లోంచి బయటకు నెట్టి వాళ్ళు చేస్తుంది కదా, నిత్యం అట్లా వేస్తుందా? వచ్చే పైన తల్లి చేస్తుంది. చేయకుండానే అందులో చూస్తా ఉంది, ఉన్నారా ఎక్కడ పోతామా చూస్తా ఉంటారు. కానీ కొంచెమే శిక్ష కనుక వీళ్ళెవరున్నారు, నిత్యము మమ్మల్ని వెళ్ళాడతావా అని దేవుడు ప్రశ్నించాడు. 2 ప్రశ్నలు. నేనెవరు? నీవు నేను గొడవలే కదా, మా మీద నీ కోపము పొగ రాజుతున్నది, పొగలాగా రాజుతా ఉండే నీ కోపం ఎందుకు స్వామి అని అడుగుతున్నారు. ఎందుకంటే చెప్పాడు వాడు తెచ్చుకోవడానికి 70 కాలం పట్టింది. నీ శ్వాసను నేను ఎవరో తెలుసా, నీకు పూర్వము సంపాదించుకొని విమోచించిన వాడము, నేను నీ సమాజము. ఒకసారి రాష్ట్ర స్వామి నీవు నివసించి ఈ దేవుడు పడతాం అంటే ఇస్రాయేల్లో 3 ప్రాముఖ్యమైన కొండలు, సీఎం కొండలు అదే తెలియదు కాబట్టి కొన్నిసార్లు పట్టణం అంటే కూడా సీఎలు పిల్లడం, ఇస్రాయేల్ అంటే సీఎలు పర్వతము అనే పిల్లడం మనం చూస్తాం. ఈ సీఎలు పర్వతమును జ్ఞాపకం తెచ్చుకో అంటే కాలకాలం కలిసిపోతున్నావా, నీ సమాజాన్ని జ్ఞాపకం తెచ్చుకో, పట్టణాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలన్నారు. 3వ వచనంలో శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తము పాడు చేస్తాయి. మందిరాన్ని మాట కింద జరుగుతున్నాయి కదా, గింజలు గరిటలు అన్నీ ఎత్తుకొనిపోయినారు. అన్నీ ఎత్తుకొనిపోయినారు. అయితే నేను ఆ మాట చూపించలేదు. సముద్రపు తొమ్మిది మాత్రం వాడు పనులు ఉంటారు కదా, అదొక్కటి తెలుస్తుంది. సరే మీరు పనులు పట్టలేదు అంటే దీనికి చేసే విధానం ఎంత మంచిగా సొలొమోను గారు చేయించారని మనం ఆలోచిస్తాం. ఎందుకు ఒక విషయం ఆలోచిస్తాం. సొలొమోను గారి దేవుని మందిరం మీద ఎంత ప్రేమ కాకుండా దావీదు గారికి ప్రేమ ఉంది. నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత బంగారు పని బంగారు వెళ్ళి ఇద్దరు పనికి ఇద్దరు సమకూర్చున్నారు, 7 సమకూర్చున్నారు. కానీ సొలొమోను గారు వృత్తిని మాత్రం చేసినప్పుడు అది అభేద్యముగా ఎవరు వేధించలేని రీతిగా, ఎవరు ముక్కలుగా నరకలేని రీతిగా చేశారు. నరకడం సులభం, నరకలేని రీతిగా చేయించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చేయించారంటే సముద్రం వచ్చేస్తే అది ఏముంటాయి, నీళ్లు ఉంటాయి. నీరు బయటకు వెళ్తారు, దేవుడు మాట్లాడతారు. యాజకులు లేవులు లోపలిచ్చినప్పుడు కాళ్ళు చేతులు కలుపులేదన్నమాట. అంటే భావం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎవరు కూడా భంగము చేయడం లేదు.
దేవుడు మనకిచ్చే గ్రంథాన్ని ఎవరు భంగం చేయాలి? భంగం చేయాలని, బైబిల్ భూలోకం లేకుండా ఉండాలని, కాల్చివేయాలని ప్రయత్నించిన వారు చాలా మంది ఉన్నారు. జోస్పై గారు చెప్తా ఉంటాడు, ఒక రాజుగారు అంతా చేసి హియర్ లైఫ్ లాస్ట్ బైబుల్ సమాధి పెట్టాడు. ఆ సమాధికి ఏం రాశాడు? హియర్ లైఫ్ లాస్ట్ బైబుల్, శత్రుదేవుడు బైబుల్ కాల్చిన సమాధి చేసిస్తాడు. ఆయన అదే శత్రుదేవుడు బైబుల్ అయితే 20 మన చేతుల్లో బైబుల్ ఉండేది కాదు కదా. కాబట్టి ఎవరు కూడా బైబుల్ గ్రంథాన్ని ఏమి చేయలేదు. దేవుని వాక్యం అభేద్యమైంది. ఎవరు దాన్ని ముక్కలుగా చేసి మనకు అందకుండా చేయలేదు. కనుక కర్మీయులు ఇద్దరి సముద్రాన్ని వాళ్ళు పనుల్లో తరానికి చాతగానే తెచ్చిపెట్టిపోయారు. కానీ ఇవన్నీ కూడా ప్రార్థనాత్మకంగా మనకు నిర్ధారణ నిర్దేశించారు. కానీ 3 వచనాల్లో శత్రువు పశువు సరళను పాడు చేసిన సంగతి వాళ్ళు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. తర్వాత 4-8 విషయాలు దేవుడి మందిరంలో దేశంలో కాదు, నీ విరోధులు ఎందుకంటే దేవుడిలోనే క్షేత్రశిగా బిడ్డలు అగ్నిలో వేసినప్పుడు నేను ప్రేమించిన దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించిన పోయినా పర్లేదు కాగలరు, నా దేవుడిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? ఇక 4వ అధ్యాయం వల్ల గుర్తిస్తున్నాడు. దేవుడు ఆయన 3.5 లేదా 7 సంవత్సరాలు పశువులాగా చేసి గదిలో పిలిచినాడు. అవును, శత్రువులు పశువులాగా మారుతాడు. విద్యుత్తుల మార్పు మనం చూస్తాం. మన శత్రువు దేవుడు పశువులాగా చేయగలడు. పశువు మనసును దేవుడు నెమ్మదించి అడవిలో పంపించి పశువులాగా ఉండిన తర్వాత మళ్ళా మానవ మనసుని గుర్తిస్తున్నాం. కనుక ప్రారంభంలో నెమ్మదించారు, అంత విరోధిగా ఉన్నాడు, ఆర్పదించినాడు, విజయవాడు అబద్ధంగా ఎత్తినాడు. పట్టమేమి చెట్లు, గుబురుమేమి చెట్లు గొడ్డలెట్టి వాటన్నిటిని నడిపి యెరూషలేము పట్టణం చుట్టూ వేసి ఆ ప్రాంతాన్ని కాల్చి వేసినాడు. కనుక ఈ రీతిగా శత్రువులు, విరోధులు మీ మందిరాన్ని, మీ దేశాన్ని కాల్చివేస్తున్నారే అనేది ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇందాక చూసాం కాల్చివేసిన విషయం. పట్టణం లోపల కూడా వాళ్ళు కాల్చే విషయం మనం చూస్తున్నాం. ఇందాక విషయాలు చూస్తాం. కానీ నేను మాట్లాడుతూ వస్తున్నప్పుడు సూచక క్రియలు మాకు కనబడటం లేదు. ఇశ్రాయేలు జీవితం అంతట్లో దేవుడు సృష్టించేస్తున్నారు. అసలు 5 నుంచి వారు విమోచించబడినప్పుడే 10 సూచక్రియలు చూశారు. పరురాంతకే సూచక్రియలు చేశారు. ఆ తర్వాత కూడా మార్గమధ్యంలో 2 సంవత్సరాన్ని ఏడుపైన చేశారు. రోజు పరలోకంలో నుంచి ఆహారం మన్నా సృష్టించబడేది. ఎందుకు ఇష్టం? 40 ఏళ్ళు మన్నా తిన్నారు. రోజు ఒక సూచక్రియ వాళ్ళు ఆకాశాన్ని చూస్తుంటే మన్నా కొలుస్తూ దానిలో నీళ్ళు ఎడాలో నీళ్ళు పండ్లను బట్టలు చూసి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది సూచక్రియ. ఆ విషయంలో ప్రాముఖ్యంగా రోజు సూచక్రియ అన్నమాట. ఒక విశ్రాంతిగా మాత్రం వారు ఏడుకోకూడదు. కానీ ఏడుకోవడానికి నేను కూడా బుద్ధి లేకుండా బయటకు వెళ్ళేవాడు. ఆ రోజు గుర్తించారు. శుక్రవారమే శుక్రవారానికి, శనివారానికి, ఆదివారం ఉదయం వరకు ఉన్నటువంటి ఆహారం దొరికేది. దేవుడు అలాంటి వారికి ఇచ్చేవారు. కనుక రోజు సూచక్రియలు నేను చూశానే. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రవేశించిన తర్వాత న్యాయవిధుల కాలంలో ఎన్నో సూచక్రియలు నేను చూసినానే. ఇప్పుడు బబులోనులో ఉన్నాము. ఏ సూచక్రియలు మాకు లేదే, సూచక్రియలు మాకు కనబడలేదే. ఇక్కడ ప్రభుత్వంలో రాకపోయినారు. ప్రవక్తలు అంటే మాకు చెప్పేవాళ్ళు, ప్రవక్తలు కూడా మాకు లేనే అని వాళ్ళు ప్రార్థన చేశారు. అవును, డాక్టర్ చెప్పినట్టుగా ప్రవక్తలు ఏదైతే దేవుడు ప్రార్థన పాటిస్తారు. మన దేవుడు మన ప్రార్థన ఇస్తాడు. అయితే పాపము దిద్దుకునేంత వరకు మనం అణిచివేస్తాడు, మనం శిక్షిస్తాడు. శిక్ష కంటే క్రమశిక్ష మనం చేస్తాడు. కనుక మన ప్రభువు మనం ఏమి శిక్షించినా అది కేవలం క్రమపరచడానికి దేవుడి దగ్గర శిక్షే మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు అణిచివేసినా కానీ మన క్రమపరచడానికి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎంతకాలం జరుగులో దాన్ని ఎదిగిన వాడు మనం ఎవరు లేడు అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఇర్మియా ద్వారా
ఇది 70 ఏళ్ల కాలం అని దేవుడి యజ్ఞాన్ని తెలియపరిచి యెరూషలేములో నుండి ఆ వర్తమానాన్ని చెరలో ఉన్న కబురుల్లో ఉన్న చెరలో నీళ్ళు మాకు తెచ్చడం జరిగింది. దేవా, 1వ వచనంలో 2 ప్రశ్నలు ఉన్నాయి, 10వ వచనంలో మరో 2 ప్రశ్నలు ఉన్నాయి. దేవా, విరోధులు ఎవరుగా జీవించుకుంటూ శత్రువులు మీ నామను నిత్యమా దూషిస్తున్నా. ఇందాక అనుకున్నా మనం 2 పేరు నామాలను చూస్తున్నాం. వీళ్ళేమో దేవుడు పిల్లవాళ్ళు దేవుడు చేసే కార్యాలు నడబడుతున్నాయి. మరి నిత్యము దేవా మేము ఈ శత్రువులు దూషిస్తున్నారు, మేము నిర్మిస్తా ఉన్నారు, ఎంతవరకు అనిపిస్తుంది. ఎంతవరకు అడిగినప్పుడు దేవుడికి జవాబు పంపించాలని చూస్తున్నాం. కాబట్టి 9, 10, 11 రాస్తున్నాం. వాళ్ళ మనసులో నిత్యము ఇట్లా ఉంటుందేమో, మనం ఇలా బయటలో చూస్తున్నాం, నిత్యము ఇట్లా ఉంటుందేమో అని మనసులో చాలాసార్లు బయటకు వస్తుంది. అలా అనుకున్నప్పుడు మనం ఇలా తెలుసుకుంటాడు కదా. 30వ సంవత్సరం 4వ నెలలో నేను దేవాలయంలోని ప్రదేశంలో చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. చెరలో ఉన్న ప్రజల మధ్యనే పంపించాడు. ఎప్పుడు అంటే యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరం అంట. చనిపోయినప్పుడు యెహోయాకీము రాజకాలం అంటే క్రీస్తు 606. యెహోయాకీము చెరపట్టినప్పుడు 530 ఏళ్ళు అంటే 9 ఏళ్ళకి యెహోయాకీము చెరపట్టబడ్డాడు. చెరపట్టబడిన తర్వాత 5వ సంవత్సరం అంటే 9+5 14 సంవత్సరాల తర్వాత దేవుడు యెహోషువేలు వాళ్ళ మధ్య ప్రవక్తగా నియమించాడు. కన్యల దేశంలో దేవాలయ అగ్ని ప్రదేశంలో యెహోవా వాక్కు భూమి కుమారుడు యాజకులకు యెహోషువేలుకు ప్రత్యక్షము కాగా శరణం ఉన్న 14వ సంవత్సరానికి ప్రవక్తలు ఏమేమి రావచ్చు అంటే వారి మధ్యకు యెహోయాకీము రాజు కాలంలో చెరపట్టబడిన వారితో పాటు చెరకు వెళ్ళిన తర్వాత 5వ సంవత్సరంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై వాక్కు ద్వారా ప్రత్యక్షమై సెలవిచ్చాడు. 48 అధ్యాయాలుగా పాల్గొనడంలో ఏప్రిల్ పాల్గొనడంలో మన బైబిల్లో ఉంది. కనుక దేవుడు ప్రవక్తలేంటే ప్రవర్తించినాడు, ప్రవక్తలు లేదంటే ప్రవర్తన ఇచ్చినాడు. వారు దిద్దుకోవడానికి 70 ఏళ్ళు కాదు. ఇది కదా మనకు హెచ్చరిస్తున్నారు. మనకు దిద్దుకోం. సర్వసాధారణంగా శ్రమలు వస్తానే మనమందరం ప్రార్థన చేస్తాం, స్వామి నా తప్పులన్నీ క్షమించాను. ఏమన్నా ప్రసాద్ నేను ప్రార్థన చేస్తాను చేస్తారు. కానీ ఆ శ్రమల వల్ల మళ్ళా మొదటికి వచ్చేస్తారు, మళ్ళా ఏ తీసుకుని నిలుచుకోబెట్టారు. శ్రమల కాలంలో దేవుడిని చెప్పుకొని ఒప్పుకొని దేవుని నేను దిద్దుకుంటాను స్వామి అంటామో దాన్ని మర్చిపోతాం. మళ్ళా పాటించుకోవాలని వస్తున్నారు. అట్లా కాకుండా దేవుడు సంపూర్ణంగా వారిని బాగు చేయడానికి 70 ఏళ్ళు కాలం పట్టింది. మనలో కూడా దిద్దుబాటు మనకు ఇష్టం చాలాసార్లు దేవుడు మనలో కూడా దిద్దాలని మనం దిద్దుకునే కూడా శ్రమలు పంపిస్తా ఉంటాడు. అది గుర్తుంచుకోవాలి. ఒకవేళ వెంటనే దిద్దుకుంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడు. దిద్దుకోవడం ఆలస్యమైతే మరి ఇస్రాయేల్ లాగా 70 ఏళ్ళు దేవుడు వారిని చదువు పెద్దగా మనం చూస్తా ఉన్నాం. కనుక సూచనలే ప్రవర్తనలే అనుకున్నారు. అనుకున్నారు సార్, మీ హస్తము మీ రక్షణ హస్తము కుడి చేయండి జీవించాడు. మతస్వార్థ వైపు కుడి వైపు ఉన్నవాళ్ళని యెహోవా చేత ఆశ్రయించబడ్డ వాళ్ళన్నాడంట. కుడి వైపు అంటే దేవుడు ఆశీర్వాదాన్ని నీ యొక్క దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు అంటే మాకు ఆశీర్వాదం ఇవ్వడం లేదే అంట. నీ రొమ్ములో దాన్ని తీసి రొమ్ములో పెట్టుకున్నాను గుడి చేసి బయట తీసేస్తాను. శత్రువులేమో నిర్మూలమే మమ్మల్ని ఆశీర్వదించే ప్రార్థన చేస్తాం. మనకి కీర్తన ప్రార్థనే అని ముందు మనం చెప్తున్నాం. పని వచ్చింది కూడా పురాతన కాలం మొదలుకొని మీరే రాజుగా ఉన్నారు. ఇప్పుడు నిజంగా రామాకున్నా దేవుడు యూదావారి మధ్య 20 మంది రాజులను పెట్టినా ఒక మాట అన్నాడు. సొలొమోను గారు చెప్పిన మాట, యెహోవా సింహాసనమందు దేవుడు నన్ను కూర్చోబెట్టాడని సొలొమోను గారు అన్నారు. సొలొమోను గారికి వస్తున్నా, దావీదు గారికి వస్తున్నా, సౌలు గారికి వస్తున్నా, వేదాం గారి, అబియా గారి, ఆసా గారి, యెహోషువ ఎవరు వస్తున్నా అది ఎవరి బాధ్యత?
యెహోవా సింహాసనం కనుక యెహోవానే వాటిని పరిపాలిస్తున్నాడు. పరిపాలించేది యెహోవా, దేవుడు మాత్రం వీళ్ళున్నారు అన్నట్టుగా. అది నీవు మాత్రం రాజుగా ఉన్నావు కదా స్వామి. పురాతన కాలంలో దేశములో మహారక్షణ కలుగునేవాడు నువ్వే కదా. ప్రార్థన చేస్తున్నారు. మరి ఇలాంటి దేవుడు పూజ చేస్తారు, విగ్రహాలను చేస్తారు, బయలు చేస్తారు. మమ్మలోని దేవతలు పూజించిన కారణాన మమ్మలోని చేయకుండా అక్కడ పూజ చేసుకుంటే దేవుడు పంపించారు. ఏప్రిల్ 2007 అర్థాలు కనిపిస్తాయి. వాళ్ళు విగ్రహాలు దేవాలయంలో కూడా చీకట్లో గోడ మీద అవన్నీ చిత్రీకరించుకొని యాజకులు వాటికి నమస్కారం చేస్తా ఉన్నారు. అట్లయితే మీరు మమ్మలోని విగ్రహాలు పూజ చేస్తున్నారు కాబట్టి మమ్మలోని ముందు శుభ్రంగా అక్కడే పూజ చేస్తున్నామని అన్నట్టుగా దేవుడు ఇక్కడ పంపిస్తే అక్కడికి రాత్రం చేస్తున్నారు. మీరే కదా మా రాజు, మీరే కదా మా రక్షణ కలుగజేసేవారు అని ప్రార్థనలో మనం కూడా ప్రార్థనలో దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు మన వాస్తవమైన సంగతులు మనకు గుర్తొస్తాయి. మన బలహీనతల్లో దేవుడు మనకు చూపిస్తాడు, మన అభివృద్ధిలో దేవుడు మనకు చూపిస్తాడు. ఎదుగుకుంటే ఆశీర్వాదం, ఎదుగుకోకపోతే ఎదుగుకునేంత వరకు కూడా తండ్రి తరపు కుమారుడు శిక్షించినట్టుగా ఆయన శిక్షిస్తూ ఉంటాడు. కానీ మీరు ప్రార్థన చేసుకుని ఆ విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 13-17 గతకాలంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసినాడు. దేవుడు చూడండి, నీ బరువు మీద సముద్రం బాగా చేస్తుంది. అవునా? అవును. సముద్రం బాగైంది, యోర్దాన్ కూడా బాగైంది. మా ప్రయాణంలో ప్రారంభంలో సముద్రాన్ని సాయం చేశారు. తర్వాత యోర్దాన్ నది అంటే యోర్దాన్ నది మృత సముద్రంలో కలుస్తుంది. ఒక రీతిగా మృత సముద్రంలో భాగంగా అయిపోతున్నారు. మృత సముద్రంలో భాగమైన యోర్దాన్ని సాయం చేశారు, సముద్రంలో సాగని సాయం చేశారు. శవములలో భుజంగముల శిరస్సులను నీవు పరమడుతుంది. ఆ జలాల్లోనే భుజంగాలు శిరస్సు అంటే పరవడమాట. భుజంగం అంటే పాము సాకారం, పైపడ పరవ సాకారం. శిరస్సు అయిన పరవను ఎక్కడ ఆ జలంలోనే పాల్గొంటాడు. పరవ అతని సైన్యాలు ఎరుసములో రాగానే విషయాలు దాటిన తర్వాత మన ఎరుసములు పల్లి పాలకి వాళ్ళ రథాలు, రౌతులు, చక్రాలు, గుర్రాలు, గదిలో సమాచారం. ఆ సంగతి వ్యాప్తం చేస్తున్నాం. మకరం యొక్క శిరస్సులు ముక్కలుగా పొందుతుంది. మళ్ళా మకరం అంటే పదాల గురించి మాట్లాడతారు. అరణ్యవాసులు దాన్ని ఆహారముగా ఇచ్చింది. మంచిది. ఇక ప్రాణములుగా కుక్కలను నదులను పుట్టించింది. అరణ్యంలో నీళ్లు వాళ్ళకు లేనప్పుడు నీళ్లు ఆరాలు నీళ్లు చేరుగా ఉన్నాయి. నీటి బుగ్గలు దేవుడు ఇచ్చాడు. ఆరులే పెద్ద వృక్షాలు ఇచ్చారు. నీటి బుగ్గలు, నీటి బుగ్గలు సమృద్ధిగా వెళ్తారు. బుగ్గలను పట్టించున్నారే, నదులు పట్టించున్నారే. ప్రవహించే నదులను మేము లెక్క చేస్తున్నారా? పగల నీరే, రాత్రి నీరే, సూర్య చంద్రులను నీరే నిర్మించు. ఇక్కడ దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికీ వెళ్ళారు. ఆది కాలం మొదలు జరిగి వెళ్ళారు. మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బాల్య కాలంలో నీ జీవితంలో ఏమేమి చేశాడో, నువ్వు పుట్టినప్పుడు, పెరుగుతూ ఉండగా, స్కూల్కి వెళ్ళేటప్పుడు, పరీక్ష రాసినప్పుడు, లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఎగ్జామినేషన్స్ లో, ఇంటర్వ్యూలో, ఉద్యోగంలో ఏమి చేశారు అన్ని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రారంభం నుంచి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన దేవుడు ఏమేమి చేశాడో మనకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు గతకాలంలో దేవుడు ఏం చేశాడంటే రాబోయే కాలంలో ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాడు కనుక. కనుక ఇస్రాయేలు దేవుడు గతకాలం అర్థిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. భూమిని తరగతిలో నియమించిన వారు నీవే, నియమించిన వారు నీవే. మోకాలంలో సముద్రం పోయింది, భూమి తగ్గని చెప్పేది. తర్వాత నీటికి సరిహద్దులను నియమించిన వారు నీవే. వేసవి కాలము, చలికాలము నీవే కలుగు చేసే కాలాలు. చలికాలము, ఎండాకాలము, లేకపోతే వర్షాకాలము, చాలా కాలం చెప్తాం. ఈ కాలాలు నియమించిన వారు నీవే. కానీ దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటారు.
మరి నేను చేసినావే నాకు ఇప్పుడు మరి చేస్తా ఉంది కదా. శత్రువులను దూషణ చేయించదు, అవేక ప్రజలు ఈ నామము దూషిస్తాను మనసుకు తెచ్చుకోము. ఇప్పుడు మరి ఎట్లా ఉంది? శత్రువులు మమ్మను శిక్షపెడుతున్నారు, నిన్ను దూషిస్తున్నారు. వాళ్ళు అవేకం నీ నామాలు దూషిస్తున్నారు. ఒక్కసారి నీ మనసులో జ్ఞాపకం చేసుకోవాలి అని మొదలుపెట్టినారు. దుష్ట మృగమాసు ఇలా చెప్తున్నానే, నెబుకద్నెజరు దుష్ట మృగం. దేవుడు ఆయన మృగం చేశాడు. దుష్ట మృగమునకు నీ గురువ ఇషాయిలు గురువ, ఇషాయిలు పౌరాలు దేవుడు ప్రభుత్వంలో నీరు కూడా పావురముల వలె నిష్కబ్దలుగా ఉండాలని దేవుడు కొడతా ఉన్నాడు. పౌరాల్లాగా ఉన్నారు కానీ మృగాల్లాగా ఉండకూడదు, జంతువులాగా ఉండకూడదు. అన్నిలు దేవుడు ఎరగనివాడు మృగాల్లాగా ఉంటారు. దేవుళ్ళ బిడ్డమైన మనము పావురములాగా నిష్కపటమైన జీవితాన్ని, కపటం వల్ల ఉండకూడదు. కానీ కపటం లేని జీవితం చాలా కష్టమైంది, చాలా పవిత్రమైంది. కనుక అటువంటి దేవుడు నీ గురువు ప్రాణమును దుష్కృతాలకు అప్పగించాలే అంటున్నారు. శ్రమలను నీ వారిని నిత్యము మరొకటి నిత్యము మరుస్తారేమో అని అనుమానం వారికి కలిగి, కానీ ఈ దేవుడు నిత్యం మరిచేవాడు కాదు. వాళ్ళు అన్నట్టుగానే 75 దూరం పెట్టాడు, పరమాత్మ దేవుడు వల్ల వారి ధనయుద్ధం తీసుకున్నారు. చివరి భాగాన్ని మనం వస్తే, లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసముతో నిండి ఉన్నవి. కాగా నిబంధనలు జ్ఞాపకం చేసుకోవడం, మాతో చేసే నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటామే. బలత్కారుల చేతులు చీకటి గల స్థలంలో మేమున్నా నలిగిన వారిని అవమానంతో వెనుకలు మరమేకము. నేను నడిపోయినా ఇందాక మనం చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్ గారి ఏడులో కూడా నువ్వు మమ్మల్ని అణిచివేసినావు, అనుష్ఠానం చెప్పాడు ఆయన, మమ్మల్ని అణిచివేసినావు. నలిగిన వారమైన మేము అవమానంతో వెనుకకు మరవేశం తిరుగుతున్నాను. శ్రమలను వారులను దళితులను నీ నామములు సంతరించుగాక. కనుక ప్రార్థన చివరికి శ్రమలను నేను దళితులమై నేను నీ నామాన్ని బట్టి మీరు స్థుతించేది చేస్తున్నామని అంటున్నారు. మనం ముందే చెప్తున్నాం, ప్రతి ప్రార్థనా కీర్తనలో కూడా చివరికి ఏముంటుంది? స్థుతించండి. కనుక ఆయన మనం స్థుతించడం చేస్తున్నాయి, దేవుడి ముందు మన శ్రమకు అప్పగిస్తాడు. మనం ప్రార్థన చేస్తాం, ఆయన వినిపిస్తాడు. వినిపించిన తర్వాత మనం ఆయన స్థుతిస్తాం. 51వ కీర్తన ఉంది, ఆపత్కాలం నీవు నన్ను గురించి మనపెట్టావు, నేను నిన్ను వినిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. కనుక దేవుడికి మహిమ వచ్చుడు ఇస్తున్నాయి, దేవుడికి స్థుతి వచ్చుడు ఇస్తున్నాయి. ఆయన మనల్ని శ్రమపాలు చేస్తారు, ప్రార్థించేవారుగా చేస్తారు, జీవితం దిద్దుకునేవారుగా చేస్తారు. మీరు కూడా నేను దిద్దుకుంటాను స్వామి, శ్రమగా ఉంచద్దు, సంతగా ఉంచద్దు, నీ నామములు నేను సమర్పిస్తాము, చూపిస్తాము అని ప్రార్థన చేస్తా ఉన్నాను. చివరిగా 22 ముగింపు ప్రార్థన. దేవా నిన్ను నీ రాజ్యము అడుగులో రాజ్యం అంటే కన్యత రాజ్యము చేయి, కన్యకి మమ్మల్ని వెలిగించు అని కావాలి. అవేకులు నిర్వహణను నిర్మించే సంగతిని జ్ఞాపకం చేసుకోవడము. అవేకులైన వారిని నిందిస్తున్నారు. మనం దాని గ్రంథంలో 4వ అధ్యాయం చూస్తే బెల్షస్సర్ రాజు నుంచి మనం చూస్తాం. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడు ప్రభుత్వ దానిలో లెక్కలేదు, దానిలో పెట్టుకోలేదు. తర్వాత ఆ కళ తనకు నివేదిక పార్టీ అనేది గోడ మీద రాతను కనబడినప్పుడు అప్పుడు వినిపించారు దాన్ని. అందరూ దేవుడు కానీ దేవుడి సంస్థలు లక్ష్యలేకున్నారు. వాడు అటువంటి వాడు దేవుడు నిర్మించేవాడు, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నీ నీటికి లేవచ్చు వారి అల్లరి నిత్యము బయలుదేరుతాం. నిత్యము ఉండదు. నెమ్మదిన కాలంలో నిత్యం లేదు. నెమ్మదిన పశువుగా మార్చి అడవికి పంపించిన తర్వాత ఆయన బుద్ధి తెచ్చుకొని దేవుడిని స్తుతించే విషయాలు మనకు 4వ అధ్యాయం చివరిలో కనిపిస్తాయి. బెల్షస్సర్ 5వ అధ్యాయం, ఇందాక 4వ అది 5వ అధ్యాయం.
మార్గదర్శనం చివరిలో మనం గమనిస్తే నెబుకద్నెజరు రాజు ఎదుర్కొని ఒకవేళ మనము స్థుతించడం చెప్పే మాటల కంటే కూడా గొప్ప మాటలతో దేవుడు స్థుతించడం మనకు కనిపిస్తుంది. కనుక అల్లరి చేసిన వాడు నిత్యం అల్లరి చేసుకుని అన్నట్టుగా అర్థం చేశాడు. నేను విరోధించు గల్లతును మరవతును మరవద్దు. ఈ ప్రార్థన జవాబుగా దేవుడు వారిని బెత్షెబను అతడుగా చేసి మాదీయ పారిశ్రామికులకు సామ్రాజ్యం అప్పగించి మాదీయులకు దర్యావేషు పారిశ్రామికులకు కోరేష్ ద్వారా చెర నుండి వారిని విడిపించి తిరిగి యెరూషలేమును పంపించడం మనం చూస్తాం. మన ఇందాక జ్ఞాపకం తీసుకోగా యెషయా గ్రంథంలో ఇద్దరు ద్వారా దేవుడు తన మందిరాన్ని వల్ల కట్టించిన జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో 50,000 మందిని దేవుడు యెరూషలేముకు నడిపించి పడిపోయే దేవాలయాన్ని కట్టించాలని మనం చూస్తాం. ఆ తర్వాత నెహెమ్యా రాజుకు గవర్నర్ గా ఫుడ్ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉండగా నెహెమ్యాకు దేవుడు దర్శనమిచ్చి ప్రార్థనలో జవాబిచ్చి రాజు సెలవుతో నెహెమ్యా యెరూషలేముకు వెళ్లి యెరూషలేము ప్రాకారాన్ని కట్టి రెస్టోర్ చేయడాన్ని మనం చూస్తాం. కనుక ఇశ్రాయేలు చేసిన విగ్రహారాధన పాపాన్ని బట్టి యెరూషలేము దేవాలయం పడగొట్టుబడి కాలిపోయింది. యెరూషలేము పట్టణ ప్రాకారము పడగొట్టుబడి కాలిపోయింది. దేవుడు 75 వారి జీవితాలు ఏమి చేశారంటే బబులోను చెర అయిపోయిన తర్వాత మీరు చూడండి మనందరూ కూడా వారిలో విగ్రహారాధన. బబులోను చెర క్రీస్తు పూర్వం 536 అయిపోయింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఇశ్రాయేలు మధ్య విగ్రహారాధన అనేది లేదు. ఒకసారి మన బైబిల్ సొసైటీ ప్రెసిడెంట్ గారు వాళ్ళ చెప్పినారు. ఢిల్లీగ్రామ్ గారు మీటింగ్ కనిపించిన ఇస్రాయల్ దేశంలో వాళ్ళు వీడియో కడితే నేను ఫోటో తీసుకుంటా వస్తే ఆ ఫోటోలు కూడా తీసుకోవడం కాబట్టి అది కూడా విగ్రహమే అని నమ్మే నిష్ఠగా వీడులు ఉన్నారు. వాళ్ళు గురువు అడ్డు పెట్టుకుని అడ్డగా తీసుకుని వాళ్ళ ముఖ్య చిత్రాలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ ఫోటోలు కూడా తీసుకోరండి, అది తీసుకుని వచ్చాడు. ఫోటో కూడా ఒక ఆకారమే కదా. ఆ ఫోటోలు గోడ పెట్టడము, మన దేశంలో దానికి బొట్టు పెట్టడము, పూజ చేయడము, దానికి కూడా మరి పూజగడ్డలు పెట్టడము, పూలు పెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కనుక అది కూడా క్రమం కాదని నిష్ఠగా నమ్ముతారు. కనుక బబులోను పైన వారు వెనక్కి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో విగ్రహారాధన పాపము సంపూర్తిగా తీసుకులేదు. కనుక 70 దేవుడు ఆయన అడిచేస్తున్నాడు. 70 దేవుడు ఆయన సృష్టించినాడు. అది శిక్ష కాదు, క్రమశిక్ష. వారి జీవితం క్రమపరుస్తారు. విగ్రహారాధన పాపాన్ని వారిని సంపూర్తిగా తీసివేయాలి. దేవుడు వారిని క్రమశిక్ష పడుతున్నాడు. విగ్రహాలను పూర్తిగా తీసుకెళ్తాడు. ఈ విధంగా దేవుడు తనకల జీవితంలో చేసే కార్యాలు మనకు కూడా పాపం ఉన్నాయి. ఇప్పుడుగా 2వ వచనంలో ఉన్నట్టుగా మనం కూడా విమోచించబడి జనాంగమే. మనకు కూడా ఆయన యొక్క గోలమే అనగా నిష్కలంకంగా నిరపరాధులుగా జీవించవలసిన వారమే. విశ్వాసమైన మనలో కూడా ఏమైనా తప్పున్నప్పుడు దేవుడు మనలో కూడా శిక్షిస్తాడు. అది క్రమశిక్షగా క్రమపత్వానికి శిక్షిస్తాడు. దిద్దుకున్న తర్వాత దేవుడు మనం ఆశ్రయిస్తాడు. మనం ఆయన నామాన్ని దర్శించేవారుగా సూచించేవారుగా ఉండాలి. దేవుడి తరపులు మన ఆత్మీయ జీవితంపై మనందరి వ్యక్తులై ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన. పూజాపరమైన మన ప్రస్తుతం ఈ రాత్రి వేళ మీ పిల్లలైన మమ్మల్ని మీ సన్నిధిలో కూర్చుని 74వ కీర్తనలో మీరు మా అందరికీ మీరు వినిపించిన రమ్యమైన తలంపుల కొరకై స్తోత్రం చేస్తున్నారు. ఆసాఫు యొక్క వంశీకులు, కుటుంబీకులు, బబులోను చెరలో కాబోలు మాకు చేసిన ప్రార్థన మా అందరి జీవితాలకు ఎంతో హెచ్చరికగా ఉంది. మా అందరికీ పాఠం నేర్పించేదిగా ఉంది. అందుకొరకై మేము స్తోత్రం చేస్తున్నాం. ఈ రాత్రి వేళ మేము చేసిన వాక్య ధ్యానం మా జీవితాలకు మేలు క్షేమాన్ని కల్పించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జీవించి పంపించండి. ఏ కుటుంబ పరిస్థితులు వచ్చినారో ఆ కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీతి ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామం ప్రార్థిస్తున్నాం తండ్రి.